కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బీజేపీ పెద్దలు ఈటెల రాజేందర్ను ఢిల్లీ రావాలని ఆదేశించారు. ఈటెలకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది. మరికొందరు నేతలకు కూడా కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నారనే సమాచారం బయటకు వచ్చింది. దీనిపై మీడియా ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందు ప్రస్తావించారు. బీజేపీ జాతీయ నాయకులను కలవడానికి ఈటెల రాజేందర్ వెళితే తప్పేంటి అని సంజయ్ ఎదురు ప్రశ్నించారు. బీజేపీలో ఎలాంటి సమస్య లేదంటూ చిచ్చుపెట్టే ప్రయత్నం చేయొద్దన్నట్టుగా ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ నాయకులను ఎవరైనా వెళ్లి కలవచ్చన్నారు. మరోవైపు తాను ఢిల్లీ వెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పష్టతనిచ్చారు. గెలవడు కదా వీరట్ అనుకుంటున్నారు. మా నాయకులు ఎప్పుడైనా కలవాలనుకుంటే టైం ఉన్నప్పుడు తప్పకుండా కలుస్తారు, అపాయింట్మెంట్ ఇస్తారు, పోయి కలవచ్చు. ఎవరైనా కలవచ్చు. మా శంకరన్ కలవచ్చు, మా సురేంద్ర కలవచ్చు, మా సుధాకర్ కలవచ్చు, మా పాండని కలవచ్చు. ఎప్పుడు మీరు వెళ్తాడు మీకు అవకాశం ఉంది. నాకైనా 12 తెలియదు. నాకైనా బ్రేకింగ్ బండి సంజయ్ పోతుంటూ ఏడమైనా నేను మీద కూడా మీరే డిసైడ్ చేస్తారు. మీరే డిసైడ్ చేస్తారు. చర్చ మీరు డిస్కషన్ చర్చ జరగలేదు. మీరు బ్రేకింగ్ పెట్టినప్పుడు చర్చ జరుగుతుంది. నేను పోయి మీకేం తెలుస్తుంది. పార్టీకి ఆల్రెడీ అప్పీల్ చేస్తాం. మేము కూడా రాజా సింగ్ ధర్మరక్షకుడు జాతీయ నాయకత్వం చెల్లించుకున్న సపోర్ట్ మేము అప్పీల్ చేస్తాం కూడా.